హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ నిజాయితీ గల కట్టెలవాడు. అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ చిన్న గ్రామంలో రాము అనే పేదవాడు ఉండేవాడు. అతడు కట్టెలు కొట్టుకునేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కోసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవారు. ఒకరోజు రాము నది దగ్గర చెట్టును కోస్తుండగా అతని గొడ్డలి జారి నదిలో పడిపోయింది. అతనికి ఈత రాదు. అందుకే నది ఒడ్డున కూర్చొని బాధతో ఏడవసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా నదీదేవత ప్రత్యక్షమైంది. ఎందుకు ఏడుస్తున్నావు అని రాముని అడిగింది. రాము వినయంగా చెప్పాడు, అమ్మా, నా గొడ్డలి నదిలో పడిపోయింది. అదే నా జీవనోపాధి. దేవత నీళ్ళలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలి తీసుకొని వచ్చింది. దేవత రాముని ఈ విధంగా అడిగింది, నీ గొడ్డలి ఇదేనా అని అడుగుతుంది. రాము వెంటనే ఈ విధంగా చెప్తాడు, లేదమ్మా, ఇది నాది కాదు అన్నాడు. మళ్ళీ దేవత వెండి గొడ్డలు తీసుకొని వచ్చింది. ఇది నీదా అని అడుగుతుంది. రాము మళ్ళీ లేదు, ఈ గొడ్డలి నాది కాదమ్మా అంటాడు. చివరిగా దేవత పాత ఇనప గొడ్డని తీసుకొని వచ్చింది. అది చూసి రాము ఆనందంగా అవునమ్మా, ఇదే నా గొడ్డలి అన్నాడు. రాము నిజాయితీ చూసి దేవత సంతోషించింది. నీ నిజాయితీకి బహుమతిగా ఈ బంగారు వెండి గొడ్డలను కూడా నీకే ఇస్తున్నా అని చెప్పింది. రాము ఆనందంతో దేవతకు కృతజ్ఞతలు తెలిపి ఇంటికి బయలుదేరాడు. నీతి: నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్నిస్తుంది. ఇది ఇవాల్టి కథ. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.